హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. యాక్చువల్‌గా ఇవాళ పొద్దున అంటే 6:30కి అన్నయ్య కాల్ చేసిండనమాట. ఊరికేనే అలా మాట్లాడదాము అని చెప్పేసి. నేను అప్పటికి లెవ్వలేదు. అండ్ దీనికంటే ముందు రోజే కరీంనగర్ నుంచి వచ్చినా గదా! ఇంగ నైట్ కొంచెం లేట్ పండుకొని అండ్ లేట్ లేసినా అనమాట. అండ్ ఫుల్ అలసిపోయినా దానికంటే ముందు. అందుకే కొంచెం లేట్ లేద్దాము అనుకుంటే ఇంగ అన్నయ్య కాల్ చేసిండు. ఇంగ అట్లనే నిద్ర మత్తులో మాట్లాడినా అనమాట. వెంటనే పెట్టేసిండు ఇంగ నేను పండుకున్నా అని చెప్పేసి గాని ఇంక నాకు మేలుకొచ్చేసిందనమాట. ఇంగ మాట్లాడేసరికి ఇంగ మేలుకొచ్చింది గదా! ఇంగ అని లేశేషినా అనమాట. అండ్ నిద్ర సరిపోయినట్టు గూడా అనిపిచ్చింది. ఇంగ లెవ్వంగానే కొంచెం హాట్ వాటర్ తాగేసేసి బట్టలు వేసేదుండే. నిన్న పోయినప్పుడు చాలా బట్టలుంటాయి గదా! అసలు ఏందో ఇన్నిగానం ఒక్కరోజు బయటికి పోతే ఇంట్లో నుంచి చాలా బట్టలొచ్చినట్టు అనిపిస్తాయి. అందుకే అన్ని బట్టలేసేషినా అనమాట. ఇంగ ఫుల్ పొద్దున్నే లేషినాం గదా! అసలు ఎంత గానం ఫాగుందంటే మొత్తం ఏం కనిపియట్లేదనమాట బయట. ఇంకా కొంచెం పైకి వెళ్ళి కొంచెం ఆ వ్యూని, ఆ ఫాగ్‌ని, ఆ చల్లగా మంచిగుంది. అండ్ అప్పుడే సన్‌రైజ్ అయితుందనమాట. దాన్ని ఎంజాయ్ చేద్దామని పైకెళ్ళినా. అసలు ఈ ఒక్క చెట్టే ఉంటదనమాట. కల్లు చెట్టు, ఈత చెట్టు ఛీ! ఛీ! తాటి చెట్టు. తాటి చెట్టు ఉంటది. ఎంత బ్యూటిఫుల్ ఉంటదో అక్కడైతే. ఆ స్పేస్‌కి మొత్తం బ్యూటీ వచ్చేది ఆ చెట్టు వల్లనే అనిపిస్తది నాకైతే. ఇంకా కొంచెం సేపు అట్లా స్ట్రెచింగ్ చేసుకున్నా. అండ్ అప్పటికి నాకు తెలిసి 7:15 అట్లనే అయితుంది. నాకు చాలా టైం ఉందన్నట్టు అనిపించిందనమాట. అందుకే ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఇట్లా ఇంట్లో ఎక్సర్సైజ్ చేయడం కంటే ఇక్కడ మా దగ్గర ఒక పార్క్ ఉంటది. ఆ పార్క్‌లో ఓపెన్ జిమ్ ఉందనమాట. యాక్చువల్‌గా ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ బ్యాక్ నేను అక్కడనే ఎళ్తుండే. అండ్ అక్కడ జిమ్ ఎక్విప్‌మెంట్స్ యూజ్ చేసుకుంటుండే. అండ్ ఆ పార్క్‌లోనే వాక్ చేస్తుండే అనమాట. కానీ చాలా మంది ఎక్కువైపోతున్నారు జనాలు అక్కడ అని చెప్పేసి, అప్పుడు నేను రోజు వాకింగ్‌కెళ్ళే వెంచర్ లేకుండే అనమాట. అండ్ ఇప్పుడు వెంచర్ అయింది గదా! అండ్ స్పేస్ గూడా మంచిగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి ఇంక వెంచర్‌కెళ్ళిపోవడం స్టార్ట్ చేసినా అనమాట. ఆఫ్టర్ సో లాంగ్ డేస్ తర్వాత నేనిక్కడ ఈ పార్కొచ్చిన. అండ్ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకున్నా. చాలా అంటే చాలా మంచిగా అనిపిచ్చింది. అంత చలిలో నాకు స్వెట్టొచ్చింది. ఆఫ్టర్ సో మెనీ డేస్ అని అనిపిచ్చింది. ఇది కొంచెం కష్టమైన ఎక్సర్సైజ్. అంటే మన బాడీ వెయిట్ మొత్తం మన హ్యాండ్స్ మీద పడుతూ ఉంటదనమాట. అండ్ మంచిగుంటది. అండ్ నిన్న కరీంనగర్ పోయినప్పుడు వీడియో అస్సలు తీసుకోలేదు గదా! చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయినా అనమాట. ఎందుకు నా పని నేను జేసుకోవచ్చు గదా! ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు అనిపిచ్చిందనమాట. అందుకే ఇవాళ ఎవరేమనుకున్నా గానీ మంచిగా నా ఫోన్‌ని నేను పెట్టుకొని నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా అనమాట. అండ్ అక్కడ అందరూ అంకుల్సే ఉన్నారు. అంటే నాకప్పుడు ఏమర్థమైంది అంటే పాపం ఇంట్లో అందరూ ఆంటీస్ అందరూ ఫుల్ ఆగమాగంలో పిల్లల్ని స్కూల్ పంపియడానికి వంట అని అదని ఇదని బిజీ ఉంటారేమో. అందుకే పార్క్‌కి పొద్దున అందరూ అంకుల్స్ వచ్చిండ్రు అని అనిపిచ్చింది. బట్ ఈవినింగ్ అయితే చాలా మంది పిల్లలు ఇంకా ఆంటీ వాళ్ళే ఉంటారనమాట. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ ఎక్సర్సైజ్ ఎక్విప్‌మెంట్ అని చెప్పొచ్చు. మొత్తం మన బాడీని మన హ్యాండ్స్ తోటి పైకి లేపాలన్నమాట. దీనికంటే ముందే షార్ట్ కోసము అని వీడియో తీసుకున్నా. ఇంగ చేతులు లేస్తలేవన్నమాట. ఒకసారి లాంగ్ వీడియో గూడా వీడియో తీసుకుందాము అంటే హార్డ్‌లీ ఐ కెన్ డూ 2 ఇంగ నా వల్ల కాలేదన్నమాట. చేతులు లేస్తలేవు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ డే కాబట్టి అస్సలంటే అస్సలు అవ్వలేదన్నమాట. చాలా కొంచెమే చేయగలిగిన. రోజు వెళ్తే మన స్ట్రెంత్ గూడా పెరుగుతది. ఇంగ అన్ని ఎక్విప్‌మెంట్స్ అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్‌కి మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ అన్నమాట ఉయ్యాల ఊగడం. అమ్మ! ఎంత ప్రశాంతంగా ఉంటది. అండ్ ఈవినింగ్ పూట వచ్చినా అనుకోండి, అందరు చిన్న పిల్లలు ఉంటారు. నేను ఊగుతా అంటే ఇంకేం లేదు. వాళ్ళ మమ్మలొచ్చి నన్ను తిడతారని అనుకోని ఇంకెవ్వరు లేరు గదా! అని ఇదే సందు అని జెప్పేసి మంచిగా ఉయ్యాల గూడా ఊగేసినా అనమాట. ఇంక అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ చేసేసినా. ఇంక రిటర్న్ అయిపోయినా. ఇంటికొచ్చిన తర్వాత ఫుల్ అంటే ఫుల్ దాహమేసింది. అసలైతే ఈ చలికాలంలో ఎప్పుడు వాటర్ తాగుతున్నానో గూడా తెలవట్లేదు గానీ, ఇవాళైతే మంచిగా వాటర్ తాగినట్టు ఫీల్ వచ్చిందనమాట. బికాస్ మనకి స్వెట్ వచ్చింది గాబట్టి. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేద్దాం అనుకున్నా గానీ, ఇంక మళ్ళీ లేట్ అయిపోతది. నేను హెడ్ బాత్ గూడా చేయాలి అని జెప్పేసి ఇంకా ఫస్టే టిఫిన్ చేయడం స్టార్ట్ చేసేసినా అనమాట. యాజ్ యూజువల్‌గా పోపు వేసుకుంటున్నా. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి ఓట్స్ ఉప్మా అనమాట. ఎప్పుడైనా ఈ ఓట్స్ ఉప్మా చేస్తే అయితే నా దగ్గరున్న వెజ్జీస్ అన్నీ ఏస్తా అనమాట. అండ్ ఈ మధ్య ఎందుకో ఎక్కువ వెజిటబుల్స్ ఉండట్లేవు. అంటే ఆన్ అండ్ ఆఫ్‌గా మేము ఉంటున్నామనమాట ఇంట్లో. అందుకే క్యారెట్స్, ఈ స్వీట్ కార్న్ తప్ప ఇంకేమీ ఉండట్లేవు. అండ్ ఈరోజు యాక్చువల్‌గా బీన్స్ కర్రీ చేద్దాము అని చెప్పేసి బీన్స్ తెచ్చిండనమాట. అందుకే ఇంగ ఇవాళ బీన్స్ గూడా ఉన్నాయి గాబట్టి ఇంగ బీన్స్, క్యారెట్స్, ఒక టొమాటో గూడా వేసేసినా అనమాట ఈ ఉప్మాలోకి. దీంట్లోకి ఎన్ని ఎక్కువ వెజ్జీస్ ఉంటే అంత బావుంటది. వెజ్జీస్ ఎంత
ఎంత తక్కువ ఉంటే అదంతా మనకు తినబుద్ధి కాదనమాట. దీంట్లో నుంచే వస్తదనమాట దానికి టేస్ట్. అండ్ ఓట్స్ ఉప్మా జనరల్‌గా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ కూడా నేను చేస్తా. బట్ ఏంటంటే నేను తినగలుగుతా గానీ డ్యాడీ పొద్దున్నే స్వీట్ అంటే కొంచెం కష్టం గదా! అందుకే డ్యాడీ కోసము అని చెప్పేసి నేను మోస్ట్‌లీ ఇదే రెసిపీ చేస్తా అనమాట, ఓట్స్ ఉప్మానే. బట్ ఐ విల్ షో నా స్టైల్‌లో ఓవర్ నైట్ ఓట్స్ ఎట్లా చేస్తా అని చెప్పేసి. దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. నాకైతే ఫుల్ ఇష్టం. అండ్ దట్ ఈస్ చాక్లేట్ ఫ్లేవర్. కానీ ఏమి క్యాలరీస్ ఎక్కువేం పెరగవనమాట. అండ్ ఈ ఓట్స్ తోటి నేను ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్, ఈ ఉప్మానే కాకుండా ఇంకా చాలా రెసిపీస్ చేస్తా. ఓట్స్ తోటి ప్యాన్ కేక్స్ అట్లా, అండ్ ఓట్స్ రాగి తోటి ప్యాన్ కేక్స్ అట్లా చాలా ఉన్నాయన్నమాట. మెల్లిమెల్లిగా ఈ 100 డేస్‌లో ప్రతి ఒక్క రెసిపీ మీకు చూపించేస్తా కూడా. మరి అవన్నీ రెసిపీస్ మీరు చూడాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అన్నీ చూడండి నా వీడియోస్ అన్నీ. అప్పుడు మంచి మంచి రెసిపీస్ కూడా తెలుస్తూ ఉంటాయి. నేను ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా అని నార్మల్ రెసిపీసే చూపిస్తున్నా. ఇంకా ఫ్యూచర్ వీడియోస్‌లో అయితే మంచి మంచి రెసిపీస్ కూడా నేను ప్లాన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవన్నీ పక్కాగా చూపిస్తా. అండ్ మోస్ట్ యమ్మీ రెసిపీస్ కూడా. అండ్ దీంట్లో ఓన్లీ హెల్తీయే ఉండదు, కొన్ని అన్‌హెల్తీ కూడా ఉంటాయి. మరి రోజు హెల్తీగా తింటే కూడా మనకు అవ్వదు కదా! అందుకే కొంచెం అట్లా, కొంచెం ఇట్లా కూడా ఉంటాయన్నమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే హెల్తీ ఉంటాయి. అప్పుడప్పుడు అంటే ఒక 10 డేస్‌కి ఒకసారి, 1 వీక్‌కి ఒకసారి ఒక చీట్ మీల్ లాగా చీట్ రెసిపీ చూపిస్తా అనమాట. సో బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయినా. యాక్చువల్‌గా ఓట్స్ ఉప్మా అయితే వేడి వేడిగా తింటేనే బావుంటది. లేకపోతే చల్లగా అయితే అదంతా ఇట్లా స్టిక్కీ అయితదనమాట. కానీ ఇవాళ నేను ఫుల్ ఎక్సర్సైజ్ చేసేసి వచ్చినా కదా! ఫుల్ అంటే ఫుల్ స్వెట్ వచ్చింది. దాంతోటే తినాలి అంటే అస్సలు అవ్వదనమాట. అందుకే ఇంక మళ్ళీ వేడి చేసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోతున్నా. అండ్ మీకు చెప్పినా కదా నా దగ్గర ఫుల్ స్వెట్ షర్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి. దిస్ ఈస్ వన్ ఆఫ్ దట్ అనమాట. గ్రీన్ కలర్‌లో ఉంటది. అసలైతే ఇది నేను గోవా వెళ్ళేటప్పుడు కొనుక్కున్నా కావచ్చు, నాకు అంత గుర్తులేదు. అండ్ ఇది మా అక్కయ్య కొనిచ్చింది. బట్ దీంట్లో ఒకటేంటంటే నేను బట్టలు ఇట్లా చూడంగానే నచ్చుతాయి అనమాట. అండ్ వెంటనే తీసేసుకుంటా. అవి కంఫర్టబుల్ ఉన్నాయా లేదా, లేకపోతే ఏ మెటీరియల్ తోటి ఉన్నాయి అవన్నీ ఏం చూసుకోననమాట. నాకు లుక్ మంచిగా అనిపిస్తే ధన్మని తీసేసుకుంటా. అందులో ఇదొకటి అనమాట. ఇది కుచ్చుకుంటుంది ఫుల్లు. బట్ ఇప్పుడు నేను అవన్నీ చూసుకొని మరీ తీసుకుంటున్నా. క్లాత్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా అనమాట. అండ్ ఇక్కడికొచ్చేసి నా బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదా! ఎంత యమ్మీగా అనిపిస్తుంది. అసలైతే ఐ రియల్లీ విష్ ఇట్లా నా ప్లేట్ ఎవ్రీ డే ఉండాలి అని చెప్పేసి. కానీ ఎవ్రీ డే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు అంటే నేను ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే 100% హెల్తీగా తినడానికే ట్రై చేస్తా. కానీ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఊకూకే తిరుగుతూ ఉంటా అనమాట. హైదరాబాద్‌కి, నిజామాబాద్‌కి. ఆ టైంలో కొంచెం డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అన్‌హెల్తీ థింగ్స్ అన్నీ వస్తాయి. కానీ హైదరాబాద్‌కెళ్తే మాత్రం నేనైతే ప్రతీది తినేసి వస్తా. నేనేం తినాలి అనుకుంటున్నానో. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇంకేం తినా అనమాట. మంచిగా హెల్తీగా తింటా. సో ఇక్కడ నేను నా ప్లేట్‌లో ఏమేమి పెట్టుకున్నానో చెప్పేస్తా. మై మోస్ట్ ఫేవరెట్ అండ్ యమ్మీ పైనాపిల్ పెట్టుకున్నా, హాఫ్ యాపిల్ పెట్టుకున్నా, అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నా అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్‌లో వచ్చేసి కొన్ని బ్లూబెర్రీస్, ఆల్మండ్స్, క్యాష్యూస్, పంకిన్ సీడ్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఆప్రికాట్ అనమాట. యాక్చువల్‌గా ఆప్రికాట్స్ ఇట్లా ఆరెంజ్ కలర్‌లో లోపల సీడ్ లేకుండా ఉంటాయి కదా! అవి కూడా ఆప్రికాట్సే. నాకెందుకో అవి కొంచెం షుగర్‌లో నానబెట్టి ఉన్న ఆప్రికాట్స్ అన్నట్టు అనిపిస్తదనమాట. బట్ నేనిప్పుడు చూపించేవి అయితే ఇవి డైరెక్ట్‌గా రాగానే డ్రై చేసిన ఆప్రికాట్స్ అనమాట. లోపల మనకి సీడ్ కూడా వస్తది. దాంతో పాటు బయట ఫ్లెష్ కూడా చాలా కొంచెమే ఉంటదనమాట. సో దీంట్లో ఏమి షుగర్ కలిపి ఉండరు అని నాకు అనిపిస్తదనమాట. ఇక్కడ వచ్చేసి నేను బ్లూబెర్రీస్‌ని ఎంజాయ్ చేస్తున్నా. నాకు ఎంత ఇష్టమో బ్లూబెర్రీస్ అంటే. యాక్చువల్‌గా రా బ్లూబెర్రీస్ ఇట్లా డ్రైడ్ కాకుండా ఇంకా ఇష్టము. దిస్ ఈస్ ఆప్రికాట్. నేను ఇందాక చెప్పినా కదా ఇదే అనమాట. ఇది బయటకి జస్ట్ లైక్ ఎండు ఖర్జూర ఉంటది కదా, సేమ్ అట్లనే ఉంటదనమాట. బయట ఫ్లెష్ ఉంటది, లోపల గింజ ఉంటది. ఈ గింజ లోపల దాన్ని చేస్తే లోపల ఆల్మండ్ లాగా ఒక గింజ వస్తదనమాట. అది కూడా మస్తు టేస్టీ ఉంటది. అండ్ కొంచెం వర్క్ చేసేసుకున్నా. అది నేనేం రికార్డ్ చేయలేదు. లంచ్‌కి వచ్చేసి బాయిల్డ్ ఎగ్, కొంచెం రైస్, క్యాబేజీ కర్రీ అండ్ టొమాటో చారు ఉండే. యాక్చువల్‌గా చూస్తే బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ అన్నిగానం వచ్చేసి పెట్టుకున్నా కదా! అంత తిన్న తర్వాత అసలు లంచ్ ఏమన్నా ఆకలైతదా అంటే 100% అయితదనమాట. ఎందుకు అంటే అందులో కార్బ్స్ తక్కువున్నాయి. మిగతాయన్నీ ఎక్కువున్నాయి కాబట్టి ఆబ్వియస్‌లీ కార్బ్స్ తక్కువున్నప్పుడు మనకి జల్దీ ఆకలవ్వడం కూడా స్టార్ట్ అయితది. మనం ఎప్పుడైతే కార్బ్స్ ఎక్కువ తింటామో అసలు ఆకలి కాదు. చాలా లేట్‌గా ఆకలైతది. సో
1కి, 2కి ఇంకా నాకు ఫుల్ ఆకలైతూ ఉంటదనమాట. అండ్ ఇవాళొచ్చేసి క్యాబేజీ గదా! క్యాబేజీ నాకెందుకో అంతేం నచ్చదు. బట్ టొమాటో చారు అయితే మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. అందుకే ఇంక ఏదైనా నచ్చని కూర ఉందంటే పక్కా ఏదో ఒకటి పెట్టుకుంటా అనమాట సైడ్‌కి అంచులాగా. ఐదర్ ఆమ్లెట్ అన్నా, బాయిల్డ్ ఎగ్ అన్నా. నాకు బాయిల్డ్ ఎగ్ పైనకి ఇట్లా సాల్ట్ అండ్ కారం ఇట్లా చేసుకొని తినడం గూడా ఫుల్ ఇష్టమనమాట. అండ్ తిన్న తర్వాత కొంచెం ఇది ఇడ్లీకి నానబెడుతున్నా. ఇడ్లీకి నా రేషియోస్ వచ్చేసి 2 కప్స్ ఆఫ్ పప్పుకి 3 కప్స్ ఆఫ్ రవ్వనే పోస్తా అనమాట. ఎక్కువ రవ్వ బొయ్యను నేను. నాకెందుకో ఇడ్లీ రవ్వ రవ్వ లాగుంటే నాకెందుకో తినబుద్ధి కాదనమాట. ఇట్లా సాఫ్ట్‌గా ఉండాలి. అప్పుడు తినబుద్ధి అయితది కాబట్టి నేను కొంచెం రవ్వ తక్కువనే ఏస్తా అనమాట. ఇంగ ఈవినింగ్ అయిపోయింది. వాకింగ్ ఎళ్ళేటప్పుడు ఈ బ్యూటిఫుల్ నల్ల బంగారమ్స్‌ని చూషినా వీళ్ళు 3 మెంబర్స్ ఉంటారు. ఇదొకటి ఇంకొక 2 కనిపియట్లేవనమాట ఆ పొదలల్లో. అవి ఎంత క్యూట్ ఉంటాయో అసలైతే. 3 మూడే తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకు పోతే నేను ఈ మల్బెరీ చెట్లను చూసినా ఎన్ని గానం మల్బెరీస్ అయినాయి. అబ్బా! నాకైతే ఫుల్ మల్బెరీస్ అంటే ఇష్టము. దీనితోటి ఒక స్వీట్ కూడా ఉంటది తెలుసా మీకు? షహదూద్ మలై అని అంటారు. మిలాన్ హైదరాబాద్ చార్మినార్ దగ్గర దొరుకుతది. దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అసలు. అండ్ అసలు అట్లా మల్బెరీస్ చూస్తే తెంపకుండా అయితే నేను ఉండలేనన్నమాట. అందుకే 2 దొంగతనం చేయలే. జస్ట్ తస్కరించిన అంతే. చూసినారా నా ఫేస్ ఎంత వెలిగిపోతుందో మల్బెరీస్ వచ్చినాయి అని చెప్పేసి. యాక్చువల్‌గా ఈ మల్బెరీస్ బ్లాక్ కలర్‌లో ఉంటాయి కదా! అవి చాలా స్వీట్ ఉంటాయన్నమాట. రెడ్ కలర్ ఉంటే పుల్లగా ఉంటాయన్నమాట. నాకు 2 ఇష్టమే. యాక్చువల్‌గా నేను పులుపుని టాలరేట్ చెయ్య. కానీ నాకు ఫ్రూట్స్‌లో పుల్లగున్న ఫ్రూట్స్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ బెర్రీస్, మల్బెరీస్ ఇట్లాంటివి. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తా. అండ్ నా రెసిపీస్‌లో దీనితోటి చేసే స్వీట్స్ నేను స్మూదీ కూడా చేస్తా అనమాట మల్బెరీస్ తోటి. అవన్నీ చూపిస్తా మీకు మెల్లిమెల్లిగా. యాక్చువల్‌గా మల్బెరీస్ ఇక్కడ దొరకట్లేవన్నమాట. అందుకే నేను చూపియట్లేదు. దొరికినప్పుడు పక్కా నేనైతే చూపిస్తా అనమాట. ఇంకా మంచిగా మల్బెరీస్ తినేసేసి వాకింగ్‌కొచ్చేసినా అనమాట. అసలు ఈ మధ్య వాకింగ్ అయితే 10,000 స్టెప్స్ అయితే అస్సలు ఎయ్యట్లేదనమాట. హార్డ్‌లీ 6,000-7,000 వేయగలుగుతున్నా. బికాజ్ వచ్చేసి ఒకటే వచ్చేసి అయితే వీడియో తీసుకోవడానికి నాకు కొంచెం టైం అయిపోతుంది. అండ్ కొన్ని సార్లు ఏం చేస్తున్నా అంటే నేను వాకింగ్ వచ్చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇయ్యడము ఉంటున్నదనమాట. అట్లా టైం అయిపోతుంది. అందుకే ఎక్కువ చేయలేకపోతున్నా. బట్ ఇవాళ కొంచెం ఎక్కువ సేపే చేసినా అనమాట. అండ్ ఇవాళ నేను ఈ వైరల్ ఎగ్ రెసిపీ ట్రై చేసిన. ఇందాక వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు ఎగ్స్ తెచ్చుకున్నా అనమాట. అండ్ ఇవాళ ఆఫ్టర్‌నూన్ బాయిల్డ్ ఎగ్ చేసినా కదా! మా డ్యాడీ తినలేడనమాట. ఇంక ఆ ఎగ్ అట్లనే ఉంది. నైట్‌కి చల్లగా అయిపోయింది. ఏం చేద్దాం అంటే అప్పుడే ఈ రెసిపీ గుర్తొచ్చింది. అరే! ఇది ఉంది కదా! అని చెప్పేసి. సో, షార్ట్స్ కోసము అని చెప్పేసి షూట్ చేసిన. అండ్ ఇక్కడ కూడా పోజ్ చేస్తున్నా నేనైతే. అయితే ఈ రెసిపీకొచ్చేసేసి అయితే నాకైతే జనరల్‌గా చూసినప్పుడైతే ఏం డిఫరెన్స్ ఉంటది? మహా అంటే టేస్ట్‌లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. జస్ట్ తినే విధానమే డిఫరెంట్ ఉంటది అని అనిపించింది. కానీ ఇట్లా కట్ చేసి చూడంగానే నిజంగానే నాకు ఎగ్ పఫ్ లాగా అనిపించిందనమాట. బట్ చూస్తే అయితే ఆ ఎగ్‌కి చుట్టూ ఉన్న ఆమ్లెట్ అస్సలంటే అసలు ఉడకలేదు. అండ్ నేనేమి బాగా ఫ్లేమ్ ఏం పెట్టలేదనమాట. కొంచెం ఫ్లేమే పెట్టినా గాని లోపల ఎంతసేపు పెట్టినా ఉడకలేదనమాట. ఇంకేం చేశానులేగా ఎగ్‌ని మళ్ళా ఫ్రై చేసిన బాయిల్డ్ ఎగ్‌ని. ఇంక మీతో ఉన్న ఎగ్ ఆమ్లెట్‌నేమో మొత్తం బుర్జీలాగా కట్ చేసేసి బుర్జీ చేసేసుకున్నా అనమాట. మరి ఇంత ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయితదని అస్సలు అనుకోలేదు. ఏముంది దీంట్లో అని అనుకున్న రెసిపీ. జస్ట్ టేస్ట్ చేసి చూద్దాము అని అనుకుంటే అసలు అట్లా అవ్వనే అవ్వలేదు. మేబీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ కొంచెం తక్కువ ఎగ్ తీసుకొని అండ్ ఇంకా చిన్న ఫ్లేమ్ పెట్టేసి ఎక్కువసేపు ఉంచడానికి ట్రై చేస్తా. చూద్దాం ఎట్లయితదో. ఇంకా ఎగ్ ఫుల్ ఉన్నాయి అని చెప్పేసి నేను కొంచెమే రైస్ పెట్టుకొని కొంచెం క్యాబేజీ కర్రీ ఏసేసుకొని ఇంకా టొమాటో చారు ఏసేసుకొని ఆ ఎగ్ బుజ్జి ఏసేసుకున్నా అనమాట. అండ్ ఆఫ్టర్‌నూన్ నేను పప్పు నానబెట్టినా గదా! ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి జనరల్‌గా నేను పప్పు గ్రైండ్ చేసేసుకున్నప్పుడే ఇంగ రేపటి కోసం చట్నీకి గూడా పల్లీలు వేయించుకుంటా అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పప్పుని గ్రైండ్ చేసేసుకుంటున్నా. అసలైతే ఇట్లా పప్పు గ్రైండ్ చేసుకుంటే అయితే ఇట్లా మనసు ఇట్లా అయితదనమాట. అబ్బా! పునుగులేసుకుందాం అని అస్సలంటే అసలేసుకోలేదు. చూప్‌చాప్‌గా ఇడ్లీకి నానబెట్టినట్టు నానబెట్టేసినా అనమాట. అస్సలు వేసుకోలేదు. ఎందుకో ఈ మధ్య బాగా ఎక్కువైతుంది నాకు అన్ని రెసిపీస్ చూపించడం అనే సాకుతోటి ఎక్కువ గూడా తినేస్తున్నా. అండ్ వాకింగు, యోగా ఇంకా ఎక్సర్‌సైజ్ గూడా ఏదో అప్పుడప్పుడు చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇట్లా మంచిగా చేసినట్టు అనిపియట్లేదనమాట. అసలైతే ఈ 100 డేస్‌లో వెయిట్ లాస్ అనేది గూడా ఒక ఛాలెంజే. నేనసలు దాన్ని మొత్తానికే మర్చిపోయినట్టున్నా అనమాట.
అనమాట. బాగా తినేస్తున్నా అసలైతే. అండ్ కొన్ని రోజుల తర్వాత మళ్ళా నేను హైదరాబాద్ పోవాలా, అప్పుడు కూడా ఫుల్ తినేస్తా అనే అనిపిస్తుంది. చూడాలి అసలు వెయిట్ లాస్ అయితదా, వెయిట్ గెయిన్ అయితదా అని చెప్పేసి 100 డేస్ తర్వాత. అయితే నేను పల్లీలు వేయించుకోవడం మర్చిపోయినా అనమాట. అందుకే మళ్ళా గుర్తొచ్చింది పండుకునే ముందు. ఇంక మళ్ళీ లేచి పల్లీలు వేయించుతున్నా అనమాట. ఇంకా పల్లీలు వేయించిన తర్వాత కొంచెం నాకు వర్క్ ఉంటే ఆ వర్క్ చేసేసుకొని బజ్కుపోయినా. ఓకే, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.